ఈనాటి నా దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నాతో పాటు ఉన్నది అమ్మ ఆత్మానందని గారు విత్ మీ రైట్ నౌ. మీరు గృహస్థాశ్రమంలోనే ఉంటూ మళ్ళీ సుషుమ్న క్రియ అనే దాంట్లోకి ఎందుకు రావడం జరిగింది? ఆధ్యాత్మిక ప్రయాణం చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, కలిగిన దుఃఖంతో అంతర్మదనం అన్నది మొదలైందనమాట. నాకు నిద్రలో ఉన్న ఒక వాయిస్ వినిపించేదండి, నువ్వు యోగివిక. అంటే మీకు ఇద్దరు గురువులు మీ కల్లోకి వచ్చి ఆలోచనకి మధ్య ఉండే గ్యాప్ పెరుగుతూ వస్తుందన్నమాట. మే నెలలో ఏమైందంటే, ఇప్పుడు అన్నమయ్య సినిమా రిలీజ్ అయ్యింది. అయ్యో, కాబట్టి మిరాకిల్స్ డూ హ్యాపెన్ అని నేను 100% నమ్ముతాను. ఒక మనిషి శరీరం విడిచిన తర్వాత మళ్ళీ మనుష్య జన్మ ఎత్తాలి అని అంటే కనుక కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అని అంటారమ్మా. అందరూ కూడా పై లోకాలకు వెళ్తాలని కూడా లేదు. ఎర్త్ బౌండెడ్ సోల్స్గా చాలామంది మిగిలిపోతారు. అప్పుడు కొన్నాళ్ళు నిద్రావస్థలో ఉంటాను, మళ్ళీ జన్మ తీసుకోవడం అంటూ జరుగుతుంది. శరీరాన్ని ఆత్మని ఎలా విడిగా చూడగలుగుతాం? ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం అని అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నాతో పాటు ఉన్నది మై స్పెషల్ గెస్ట్ అమ్మ ఆత్మానందని గారు విత్ మీ రైట్ నౌ. ముందైతే అమ్మగారికి వెల్కమ్ చెప్పేద్దాం. అమ్మ నమస్కారం అండి. నమస్తే. మిమ్మల్ని ఎంట్రీ చేయాలని అనుకున్నప్పుడు, అసలు మీ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ వీడియోలన్నీ చూస్తూ ఉన్నాను గత 6 నెలలుగా. యాక్చువల్లీ అనిపించింది ఏంటంటే, అలా ఏదో చేసేయాలని అనుకుంటే ఇలా చేసేయలేము, కొంత ప్రిపరేషన్ అవసరం డెఫినెట్గా అని అనుకున్నాను. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఋషులు మహామహులు అందరూ చెప్పేది ఏంటంటే, ఎవరు ఏది చేసినా కూడా మోక్షం కోసమే చేస్తారు అని అంటారు. అన్నింటికన్నా మించి మనం ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడైతే పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోనికి ఎంటర్ అవుతారో, ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తే చాలు వాళ్ళకి ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది అనేది చాలాసార్లు విన్నాను నేను. వాళ్ళు వెళ్ళి ప్రవచనాలు చెప్పగా విన్నాను. కానీ మరి మీరు గృహస్థాశ్రమంలోనే ఉంటూ మళ్ళీ సుషుమ్న క్రియ అనే దాంట్లోకి ఎందుకు రావడం జరిగింది? మీకు ఎందుకు రావాలనిపించింది అని అంటే ఏం చెప్తారు? అంటే నాకు ఇప్పుడు నా ఆధ్యాత్మిక ప్రయాణం చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, మన జీవితంలో భరించలేని దుఃఖం కలిగినప్పుడు, ఎందుకంటే మా అమ్మగారు శరీరాన్ని వదిలిపెట్టేసినప్పుడు నాకు కలిగిన దుఃఖంతో అంతర్మదనం అన్నది మొదలైందనమాట. అంటే ఈ ప్రపంచంలో పొందాల్సింది ఏది, ఒక సగటు మనిషి ఏమేమి పొందాలనుకుంటారో అదంతా నేను పొందేశాను. ఇంకా ప్రత్యేకించి నేను ఉండి పొందవలసింది ఏంటి అన్నట్టు అంతర్మదనం స్టార్ట్ అయిందండి. మా అమ్మగారితో అటాచ్మెంట్ నాకు చాలా ఉండేది. అంటే దేవుడు మా అమ్మలా ఉంటారేమో, ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మేము నిద్ర లేచే టయానికి పూజ గదిలో నుంచి ఆవిడ ఆ మంత్రాలు చదవడము, ఉపవాసాలు ఉండడము, ప్రతిరోజు 3 గంటలు పూజ చేయడము. ఇప్పుడు ఈక్వల్గా మమ్మల్ని ఎలా చూస్తారో పనమ్మాయి వాళ్ళ పిల్లల్ని కూడా ఈక్వల్గా అలానే చూసేవాళ్ళు. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళలో భేదభావం లేదు. అటువంటి ఉన్నతమైన వ్యక్తికి భగవంతుడు క్యాన్సర్ ఇవ్వడం ఏంటి అదే అన్నది నాకు ఒకలాంటి విరక్తి భావం. అప్పుడు మా అమ్మగారి ఆత్మ ఈ బ్రహ్మాండంలో ఎక్కడో ఉంటుంది, కాబట్టి ఆ ఆత్మనితో నేను అనుసంధానం చెందాలి. అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహము, అలాంటి ఆలోచనలు రావడం కూడా. అప్పుడే నాకు ఒక యోగి ఆత్మకథ పుస్తకం తెచ్చివ్వడం జరిగిందండి. అందులో క్రియాయోగం ద్వారా మనము జన్మల్ని, ఇది చివరి జన్మ చేసుకోవచ్చు. అంటే మోక్షం అంటే నిజమైంది ఏంటంటే, ఇప్పుడు చనిపోయిన తర్వాత మోక్ష స్థితి కాదు,
రైట్. మనం జీవిస్తూనే ప్రతి నిమిషము ముక్త స్థితి. దేని నుంచి ముక్తి? దుఃఖం నుంచి. ఇట్లా ఇంకా ఇంకా ఏది మన జీవితంలో వచ్చే మనం అనుకోని పరిస్థితుల్ని కూడా దాన్ని ఎదుర్కొనే మనోధైర్యము, ఇవన్నీ ఒకటి వెంట ఒకటి వస్తాయి అని చదవడం బాగా ఇన్స్పైర్ అయ్యానమాట. అంతేకాకుండా భగవద్గీతలో 3 పాయింట్స్ కూడా నా మనసుకు హత్తుకున్నాయి. అవాళ నాకు అనిపించింది అనమాట, అవును ఇవాళ నుంచి నేను ప్రతిరోజు 8 గంటలు సాధన చేస్తాను. నాకు అంత టైం ఉండిందండి. సాధన చేసి మా అమ్మగారి ఆత్మతో నేను అనుసంధానం అవుతాను అన్నది. అలా ఒక వారం అయ్యేటప్పటికి నాకు నిద్రలో ఉన్న ఒక వాయిస్ వినిపించేదండి, నువ్వు యోగివిక, నువ్వు యోగివిక అనే వాయిస్ క్లియర్గా. అది డిఫరెంట్ వాయిస్, డీప్ స్లీప్లో ఉన్న ఆ వాయిస్. తర్వాత ఓకే, నేను యోగి కావాలంటే ఏం చేయాలని తిరిగి భగవద్గీత, స్వామి చిన్మయానంద గారి భగవద్గీత. ఎందుకంటే 82లో ఆయన వచ్చి మదనపల్లిలో అండి ధ్యాన యోగం గురించి 14 రోజులు ప్రవచనం చెప్పారు, ఓన్లీ ధ్యాన యోగం గురించి. అప్పుడు నాకు చాలా అవి హత్తుకునింది. కానీ ఎప్పుడు నేను పారాయణం చేయడం కానీ ధ్యానం చేయడం కానీ అలాంటివి చేయలేదు, అప్పటి వరకు లేదు. ఆఫ్టర్ 10 years ఈ మా అమ్మగారు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాతనే నాకు ఇలాంటివి. మా అమ్మగారు శరీరాన్ని వదిలిపెట్టేదానికి 6 నెలల ముందర నుంచండి ఒక మంచి సువాసనలు అనమాట. అది నేను వర్ణించలేను. నేను ఎప్పుడు అట్లాంటి సువాసనలు ఆస్వాదించింది కూడా లేదు. కరెక్ట్గా 5:30, 5:30 ప్రాంతంలో ఇల్లంతా. కానీ ఇంకెవరిని అడిగినా ఇంట్లో ఎవరు మాకు వస్తుంది అని చెప్పేవాళ్ళు కాదు. కానీ ఒక 5 నిమిషాలకి దాన్ని ఆస్వాదించినప్పుడు కరెక్ట్గా డీప్ మెడిటేటివ్ స్టేట్లో, అది మెడిటేషన్ అని కూడా నాకు తెలియదు. అలా ఒక 6 నెలలు అండి. ఏ రోజైతే మా అమ్మగారు శరీరాన్ని వదిలిపెట్టేశారో ఆ రోజు నుంచి ఆ స్మెల్ రావటం ఆగిపోయింది. చాలా అంటే కొన్ని ఇలాంటివి జరుగుతాయా అన్నవి ఎప్పుడు మనము విని ఉండము, చూసి ఉండము. అన్లెస్ మనం ఎక్స్పీరియన్స్ అయితే, అనుభవ జ్ఞానము అయినప్పుడు మాత్రమే ఓ ఇలాంటివి కూడా జరుగుతాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి అని అనిపించింది అనమాట. చాలా విచిత్రం అనిపించిందండి. యాక్చువల్గా ఎలా డిజైన్ చేసుకునేదాన్ని అంటే, ఆ టయానికి నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కానీ ఎప్పుడు చెప్పేదాన్ని, నన్ను డిస్టర్బ్ చేయొద్దండి 5:30 to 7 వరకు ఈవినింగ్ అని. ఎందుకంటే ఐ యూస్ టు వెయిట్ ఫర్ దట్ స్మెల్ కోసం. సాయంత్రం పూట అండి, సాయంత్రం పూట 5:30 నుంచి 5:40 నుంచి 7 లోపల అంతే. మళ్ళా అది మేబీ నేను దానికి పెట్టుకునే పేరు డివైన్ స్మెల్. ఓకే. అలా మొదలయ్యి అట్లా సాధన 12 ఏళ్ళు 8 hours సాధన చేశానండి. ఈ లోపల చిన్న వయసులో నాకు ఏదైతే ప్రతి ఒక్కరికి ఉంటాయి కదండి ఆధ్యాత్మికమైన సంశయాలు, వాటికన్నిటికీ ఆన్సర్స్ నాకు ఆ ధ్యానంలోనే దొరికేశాయి. తర్వాత ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో, అందరికీ పంచుతున్నానో సుషుమ్న క్రియాయోగం అని, ఆ గురువు గారు బాబాజీ గారు, వాళ్ళ గురువు గారైన భోగ్ సిద్ధర్ గారు ఇప్పుడు మిమ్మల్ని ఎంత క్లియర్గా చూస్తున్నాను అంత క్లియర్గా కనిపించి ఈ పద్ధతినిచ్చి ఇది నువ్వు ప్రపంచవ్యాప్తం చేయమని చెప్పారనమాట. ఇప్పటి కాలమాన పరిస్థితులకి అనుగుణంగా ఈ క్రియాయోగాన్ని సుషుమ్న క్రియాయోగంగా డిజైన్ చేసాము అని. అంటే మీకు 2 గురువులు మీ కల్లోకి వచ్చి కళలో కాదండి, నేను ప్రతిరోజు ధ్యాన సాధన బ్రహ్మముహూర్తంలో 3 నుంచి 6 వరకు చేస్తాను కదండి, ఆ టైంలో కనిపించారనమాట. రైట్ రైట్. సో మిమ్మల్ని ఒక సాధనగా ఎంచుకున్నారు అంతే అండి. కానీ ఆ టైంలో మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటమ్మా? వారు వచ్చారు మీరు సాధనలో ఉన్నప్పుడు. అవునండి, ఇది చెప్పారు. నాకు వెంటనే నాకేమనిపించిందంటే, నేను మామూలు సామాన్యమైన ఒక గృహిణిని, చిన్న వయసు నుంచి కూడా పెద్దగా నేను ఐఎమ్ ఇంట్రోవర్ట్. ఇప్పుడు బంధువులు వచ్చినా కూడా బాగున్నారండి అని అడిగేసి నా గదిలోకి వెళ్ళిపోయేదాన్ని, అంత షై టైప్ అనమాట. అట్లాంటిది నేను ఈ విశ్వకార్యం చేయగలనా, ప్రపంచవ్యాప్తం ఇది చేయగలనా అనే ఆ థాట్ నాకు వచ్చిన వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, ప్రతి పౌర్ణమికి దీనికి ఎవరినైతే మేము చూస్ చేసుకున్నామో ప్రతి పౌర్ణమికి వస్తారు, వాళ్ళు వచ్చి మీతో కనెక్ట్ అవుతారు,
వాళ్ళు లబ్ధి పొందుతారు. లబ్ధి పొందిన తర్వాత వాళ్ళు మేము ఈ ధ్యాన ప్రచారం చేస్తాను అని కనెక్ట్ అవుతారు అనండి. మీతోనే మొదలైందేమో అనుకోవచ్చు. ఈ సుషుమ్న క్రియాయోగం మాత్రం నాతోనే మొదలైందని చెప్పుకోవాలి. కానీ అన్ని గంటల పాటు మీరు ధ్యానంలో ఉన్నప్పుడు జనరల్గా కామన్ మెన్కి ఎన్నో డైవర్షన్స్ వస్తాయండి మెంటల్గా. అలా మేబీ అది కూడా గురువులే డిజైన్ చేశారేమో అండి. ఎందుకంటే నాకు అంత టైం ఉండేది. నాకు ఒకే బాబు అండి. బాబు చెన్నైలో చెల్లెలు గారి దగ్గర పెరిగాడనమాట. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ ఉంటుంటుంది. మేనేజర్గా చేసినప్పుడు ఎవ్రీ 2 years మా వారికి ట్రాన్స్ఫర్స్ అయ్యేదండి. కాబట్టి స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు కూడా చిన్నప్పుడు కూడా అండి అమ్మ అంటే చాలా ముద్దుగా బొద్దుగా ఉండే బేబీ అనమాట. అమ్మ వాడితో ఆడుకునేది చూసి అయ్యో అమ్మ సంతోషంగా ఆడుకుంటున్నారు కదా అనేసి బాబుని 3rd month అమ్మ దగ్గర వదిలిపెట్టి నేను వచ్చేసానండి. తర్వాత బాబు 7th class అప్పుడు అమ్మ శరీరాన్ని వదిలిపెట్టారు. కానీ ఆ బాబు అదే స్కూల్లో కంటిన్యూ అయ్యారనమాట. కాబట్టి నాకు టైం ఉండేది. మా వారు 10 గంటలకంతా బ్యాంక్కి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన వచ్చే 7 o'clockకి. అంత టైం నాకు ఉండేదండి. కానీ ఉన్నా కూడా ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు నా జాబ్ అంతా లేదు, తెల్లారగట్ట మీరు చెప్పిన టైంలో కనుక కూర్చున్నా 3ంటికి 3:30కి లేచి 6 వరకు 2 గంటలు కూర్చుందాము అని అంటే మైండ్లో ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి. అది ఒకటి కాదు, ఇంటికి సంబంధించి, పిల్లలకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి, అత్తమామలకు సంబంధించి ఏదోటి అసలు మైండ్లో నడుస్తూనే ఉంటుంది ఏదో ఒక కథ. అది కూడా భగవంతుని అనుగ్రహము, గురువులు అనుగ్రహము అలా డిజైన్ చేశారేమో అని అనిపిస్తుంది. అంటే ఏదో ఒక పవరు, ఒక ఎనర్జీనో, ఒకరి దీవెనో, మేబీ మా అమ్మగారి దీవెన అయి ఉండొచ్చేమో ఈ ప్రపంచానికి ఈవిడ. నాలో ఆధ్యాత్మిక రియల్ ప్రకంపనలు స్టార్ట్ అయింది. అంత డెప్త్గా దుఃఖాన్ని పొందినప్పుడు ఆ దుఃఖం నుంచి ఎలా అంటే అనుకోని విధంగా బయటకు వచ్చి అంటే ఇప్పుడు ఈరోజు నేనేం చెప్పగలుగుతున్నాను, దుఃఖం అన్నదే లేదు ఈ ప్రపంచంలో. అంటే సరి అయిన అవగాహన లేనప్పుడు అది దుఃఖంగా పరిగణింపబడుతుంది. దెర్ ఈస్ నో దుఃఖ. ఎందుకంటే మన పురాణాలంతా ఆనంద స్వరూపుడివి, నువ్వు ఆనంద స్వరూపుడివి అనే ఘోషించాయి. కాబట్టి దుఃఖపడుతున్నామంటే మియర్లీ అవగాహన లోపమే అని ఈరోజు బల్లగుద్ది చెప్పగలను అనమాట. నిజమా? అంటే మామూలు సామాన్యమైన మనిషి కనీసం 1 గంట పాటు ఎలాంటి ఆలోచనలు, బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా 1 గంట పాటు మీరు అనుకున్న స్థితిలో చేయగలిగే అవకాశం ఉందంటారా? అలా చేయాలి అని అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలని మీ ఉద్దేశం? ఇప్పుడు గురువులు ఇప్పుడు అందించిన సుషుమ్న క్రియాయోగంలో అండి ఇది సంపూర్ణమైన యోగం. అంటే 4 ధ్యాన పద్ధతుల యొక్క కలయిక అనమాట. గురువుగారు ఇప్పుడు చెప్పడం ఏంటంటే వాళ్ళు 49 days 49 minutes అని దీన్ని డిజైన్ చేశారు. అంటే మన శరీరంలో మేజర్ చక్రాస్ వచ్చండి 7 ఉంటాయి. కాబట్టి బేస్డ్ ఆన్ 7 into 7 వచ్చి 49 నిమిషాలు చేసినట్లయితే ఇందులో ఓంకారాలు ఉంటాయి, దీర్ఘశ్వాసలు ఉంటుంది, యోగ ముద్ర ఉంటుంది, భ్రూమధ్యంలో దృష్టి. ఆ ఓంకారాన్ని నాభిస్థానం నుంచి చేస్తాము. మనం చెప్పే ఓంకారం వచ్చి దీర్ఘంగా ఉంటుంది. అది దీర్ఘంగా చేసినప్పుడు బ్రెయిన్ సెల్స్ ప్యూర్లీ సైంటిఫిక్ మెథడ్ అండి ఇది. దీర్ఘశ్వాసలు కూడా నాభిస్థానం నుంచి నెమ్మదిగా తీసుకొని గాలి తీసుకొని నెమ్మదిగా వదిలిపెట్టడం. దీన్ని భావశ్వాసలను కూడా అంటాం. ఎందుకంటే అవి తీసుకునేటప్పుడు మనకి ఏది కావాలన్నా మంచి క్వాలిటీసు, ఆధ్యాత్మికతను, ఆనందాన్ని, తృప్తిని ఇవన్నీ మనం లోపలికి తీసుకుంటున్నాను అని. నిశ్వాస చేసేటప్పుడు మనకి ఏదైతే అనవసరమో దాన్ని నిశ్వాస ద్వారా వదిలిపెడుతున్నాను అనే భావన అదండి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు 49 days 49 minutes చేసినప్పుడు నేను వాళ్ళని ఒక డైరీ రాసుకోండి అంటాను. చాలామంది చెప్పడం ఏంటంటే అలా నిష్టగా 49 days 49 minutes చేసినప్పుడు మేము అసలు ఆల్టుగెదర్ డిఫరెంట్ పర్సన్ అని అనిపిస్తుంది మాకు. అంత మార్పు ఉంటుందండి నిజంగా? అంటే నేను చాలాసార్లు ట్రై చేశాను, ఒక 10 నిమిషాలు కూర్చుందామని, నా వల్ల కాలేదు. 21 minutes అన్న మన లైఫ్లో ఇప్పుడు కాదండి, ఇవాళ మొదలు పెడతాం. ఇప్పుడు శృతి కీర్తి గ్రేట్ డాన్సర్,
ఒక 2000 ప్రోగ్రామ్స్ అమ్మాయి ఇచ్చింది. కానీ ఆ ఫస్ట్ ప్రోగ్రామ్కి ఎంత సాధన చేస్తుంటే, కరెక్ట్, సాధన చేస్తే సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు కదండి. కరెక్ట్. కాబట్టి నేను అందరిని ఏమంటానంటే, మీరు భావదారిద్ర్యం పెట్టు, ఇది నేను చేయగలనా అనే థాటే మీకు రాని. చక్కగా రేపు నేను ధ్యానంలో చేస్తాను, ఈరోజు 200 ఆలోచనలు వచ్చాయి, రేపు ఒక 2 తగ్గుతాయి, అట్లా చేస్తూ ఉంటే రైట్. ఈ టెక్నిక్ డిజైన్ చేయబడింది ఎలాగంటే అండి, ఓంకారాలు దీర్ఘశ్వాసలో ఈ ముద్ర ద్వారా వచ్చి ఆటోమేటిక్గా మీరు థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతారనమాట. రైట్. అంటే ఇప్పుడు ఇది ధ్యానము అంటే అందరు ఇప్పుడు 49 మినిట్స్ అందరూ ఏ ఒక్క ఆలోచన లేకుండా చాలా డీప్ సమాధి స్థితిలో ఉంటారా అని కాదండి. ఆలోచనకి మధ్య ఉండే గ్యాప్ పెరుగుతూ వస్తుందన్నమాట. ఆ గ్యాప్ 12 సెకండ్స్ ఉంటే అది ఒక ధారణ అని పిలువబడుతుంది. 12 సెకండ్ల కాలము అట్లా 12 సార్లు జరిగితే, అంటే ఆల్ టుగెదర్ ఈ 21 మినిట్స్లోనో 49 మినిట్స్లోనో మీరు 144 సెకండ్స్ ఆలోచన రక్త స్థితిలో ఉంటే దట్ కౌంట్స్ ఎస్ 1 క్రియాయోగ సిటీ. అలా ఈజీగా జరగదా చెప్పండి? కరెక్ట్ అండి. తర్వాత మెయిన్ థింగ్, మనకు ఆలోచన రాకుండా ఉండాలంటే సులభమైన మార్గం ఏంటంటే అండి, నేను ఒక ఆత్మని. ఇప్పుడు ధ్యానంలో మనం కూర్చునేటప్పుడు వీఆర్ కనెక్టింగ్ విత్ ఆర్ సోల్. ఎస్. ఇప్పుడు మనము ఆత్మను అనుకుంటే ఏం ఆలోచన వస్తుందండి? ఆత్మకి ఏం ఆలోచన ఉంటుంది? ఓకే, శరీరానికే ఉంటుంది ఆలోచన. అంతే, శరీరం అనుకుంటే శరీరానికి ఇప్పుడు అందరితోనూ కనెక్షన్ ఎలా వస్తుంది? మనం శరీరం అనుకున్నప్పుడే. ఇప్పుడు మనము ఆత్మతో అనుసంధానం అవుతాం. మీరు ధ్యానం నుంచి బయటకు వచ్చిందే శరీరం అనుకోండి, ధ్యానంలో కూర్చునేటప్పుడు ఆత్మతో అనుసంధానం ఏ పని చేస్తున్నామో. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ దృష్టి అంతా ఇంటర్వ్యూ పైనే కదండి ఉంటుంది. 100% అండి. ఒక్కసారి సీట్లో కూర్చున్నాక ఇంకా ఇల్లు పిల్లలు ఇవేమి గుర్తుండవు, అసలు ఉండరు కదండి. మళ్ళీ సీట్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే. అంతే అండి. కరెక్ట్. ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటే నాకు అలాగే అవుతుంది. రైట్. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అలాగే అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ కరెక్ట్ అవునండి. అనిపిస్తుంది. కరెక్ట్. ఇది కష్టమైన ఏది, ఎందుకంటే గురువులు మనకు కష్టమైంది, ఇంత సులభమైంది అరటి పండు ఓల్చి నోట్లో పెడితే ఇంకా మనం తినడమే, అంత సులభతరం చేసేసారు. ఇంత సులభతరమైంది కూడా మనం చేసుకోకపోతే వృధా ఏమో అనిపిస్తుంది. సో మోక్ష స్థితి అన్నది నా కాన్సెప్ట్లో నాట్ ఆఫ్టర్ లీవింగ్ బాడీ, ఇప్పుడు ఈ క్షణం నుంచే ముక్త స్థితిలో ఉండగలగాలి, ఉండగలరు కూడా. కరెక్ట్ అండి, కరెక్ట్. మీరు చెప్పింది 100% కరెక్ట్. మీ కొన్ని వీడియోస్లో కొన్ని ముద్రలు కూడా మీరు చూపించారండి. అవునండి. దానివల్ల నిజంగా ఉపయోగం ఉంటుందంటారా? 100% అండి. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు కదా. కరెక్ట్. ఇప్పుడు అందరికీ మీరు చెయ్యండి మీరు పొందుతారు అని ఇలా ఎలా చెప్పగలుగుతా అన్నాను. కరెక్ట్. ఎందుకంటే అది గురువుల మాట. గురువుల మాట 100% కాదు, 1000% కరెక్ట్ కదండి. అది ప్రాక్టికల్గా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు మన సుషుమ్న క్రియాయోగ డాక్టర్స్, ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే అసలు మేము నమ్మలేంది ప్రాక్టికల్గా చూస్తున్నాము, ఈ క్రియ చేస్తున్నాము కాబట్టి ఇది మామూలుగా సైంటిఫిక్గా ఎలా సాధ్యం అంటే మేము చెప్పలేము అంటున్నారు. కరెక్ట్. నిజమండి, సైన్స్కి అందనివి మన చాలా చాలా ఉందండి. మన మహర్షులు ఎప్పుడు దాన్ని ప్రూవ్ చేశారు. ఇప్పుడు నాసా వాళ్ళు ఒక్కొక్కటి ఇది చేసి కరెక్ట్ అన్నప్పుడు ఇప్పుడు నమ్ముతా అన్నారు. నిజం. అంటే మా కోసం ఒక్కసారి అంటారు హస్తముద్ర ఎలా చేస్తారని చూపించగలుగుతారు? దీన్ని యోగ ముద్ర అంటారండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అండి, బొటనవేలు 2 ఒకదానికొకటి టచ్ చేసినప్పుడు మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. అందులో ఏకైక నాడి సుషుమ్న నాడి అన్నమాట. ఆ సుషుమ్న నాడి వచ్చి ఏకైక దైవనాడి. ఈ దైవనాడి యాక్టివేట్ అయినప్పుడు మనలో ఆధ్యాత్మిక ప్రకంపనలు ఎక్కువగా వస్తుంది. తద్వారా ఇంట్యూటివ్ థింకింగ్ అని ఇవన్నీ డెవలప్ అవుతాయి. మనకి బాగా తెలుస్తుందండి ఇలా టచ్ చేసి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ వైబ్రేట్ అవ్వడం.
అలాగే ఈ రెండు ఇలా ఉంచుకున్నప్పుడు ఇడా పింగళ నాడీలు అంటే సూర్యనాడి చంద్రనాడి. తర్వాత మిగతా 72 నాడీలు వచ్చి మనం ఇలా ఇంటర్లాక్, మిగతా 3 వేళ్ళని ఇంటర్లాక్ చేసినప్పుడు మిగతా నాడులన్నీ కూడా యాక్టివేషన్లోకి వస్తాయి. మనం ఈ ధ్యానంలో అండి ఇప్పుడు 21 మినిట్స్ 49 నిమిషాల్లో ఈ సుషుమ్న క్రియాయోగం చేసేటప్పుడు ఈ ముద్రను విడిపడకూడదు. ఇది ఇలా ఉంచుకొనే ఉండాలి. ఇప్పుడు మామూలుగా ధ్యానం చేసినప్పుడు మాత్రమే కాదండి, మీరు ఎవరితోన్నా మాట్లాడుతున్నారు, టీవీ చూస్తూ ఉన్నారు, ట్రావెల్ చేస్తున్నారు, మీ చేతులు ఎప్పుడు ఖాళీ ఉన్నా మీరు ఈ ముద్రను ఇలా ఉంచుకున్నప్పుడు మీలో ఉండే శక్తి ప్రకంపనలు వృధా అయిపోవన్నమాట. స్టార్టింగ్ మీ అమ్మగారి గురించి చెప్పారండి. కమింగ్ మనం జనరల్గా మదర్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. కాకపోతే నేను కొంత దాని మీద విముఖత ఉన్నప్పటికీ తల్లిదండ్రులు అనేది ప్రేమ అభిమానాలు ప్రతిరోజు ఉండాలి. ఎప్పుడో మదర్స్ డే వస్తేనో ఫాదర్స్ డే వస్తేనో సెలబ్రేట్ చేసుకోవడం కాదు, వారికి ఇచ్చే గౌరవం ఎప్పుడు ఇవ్వాలి అనే దానికి నేను ఏకీభవిస్తాను. కానీ అమ్మతో ఎప్పటికీ మీరు మర్చిపోలేని ఒక సంఘటన అని అంటే ఏం చెప్తారు మాకు? అంటే అమ్మ మాకు పెద్దయినా మేము పెళ్ళిళ్ళైనా కానీ అండి, ఎప్పుడు ఆవిడ ప్రజెన్స్లో ఎప్పుడు ముద్దలు కలిపి తినిపించేవాళ్ళు, మాకు ముద్దలు కలిపి పెట్టేవాళ్ళు. ఎప్పుడు అమ్మున్నప్పుడు మేము ఎప్పుడు కలుపుకొని మేము తినింది లేదన్నమాట. అది వెన్నెల రాత్రుల్లో అట్లా డాబా పైన పల్లెలో అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో నానమ్మ వాళ్ళ ఊళ్ళో అది చాలా అద్భుతమైన, ఎస్పెషలీ పౌర్ణమి రాత్రుల్లో అది ఇప్పటికి తలుచుకున్నా కూడా ఇప్పుడు జరుగుతుందేమో అని అనిపిస్తుంది. అది ఎవరు మిస్ అవ్వకూడదు అని అనిపిస్తుందండి. ఇప్పుడండి ఇవాళ నైట్ పిల్లలకి నేను ఆవకాయ అన్నం కలిపి ఇక్కడ కూర్చోబెట్టి పెడతానండి. మా అమ్మగారు అలా పెట్టేది. అది చాలా అద్భుతమైన అనుభూతి అండి. అది తెల్లవారుజామున మా అమ్మ గొంతు శ్రావ్యంగా ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో అది మనం టేప్ చేసుకోంటే పోయిండేమో అట్లా. అది ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ ధ్యానంలో కూడా వినిపించినట్టు అనిపిస్తుంది అన్నమాట ఆవిడ చెప్పడం. తర్వాత నేను అందుకోసం ధ్యానం మొదలుపెట్టాను కదండి. ఒకసారి పౌర్ణమి రోజు రాత్రి నైట్ ఫుల్ చేస్తూ ఉన్నాను. అప్పుడు మా అమ్మగారితో కనెక్షన్ వచ్చిందండి. ఎందుకంటే చెల్లయ్య గారు పక్కన చేస్తూ ఉన్నారు. నన్ను మా అమ్మగారి తప్ప ఇంకెవరు పాప అని పిలవరు, ఆవిడొక్కరే పాప అని పిలిచేవాళ్ళు. ఆవిడ ప్రజెన్స్ ఫీల్ అయ్యి ఆవిడ కొంగు తగిలి నేను కళ్ళు తెరిచానన్నమాట. పాప అనే ఆవిడ పిలుపు విన్నాను. అప్పటి నుంచి అయ్యో ఆ బెంగ అనేది పోయింది. తర్వాత అవగాహన ఏమొచ్చిందంటే, ఒక వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ ఆత్మని డిస్టర్బ్ చేయకూడదు అని. అంటే ఇంకొకటి అంటే చాలా విచిత్రమైన సంఘటన. యాక్చువల్గా మేము కరీంనగర్ నుంచి నెల్లూరు దగ్గర బుచ్చిరెడ్డిపాలెంకి మా వరకు ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడు డ్రైవర్ని తీసుకెళ్ళే వాళ్ళము. ఇట్స్ సో హ్యాపెన్ నైట్ అంతా పౌర్ణమి ధ్యానము. కొందరు డాక్టర్స్ వాళ్ళంతా వరంగల్ నుంచి వచ్చారు కరీంనగర్కి, అందరూ చేసాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. మంచి మే నెలలో అండి. మే నెలలో ఏమైందంటే చిలకలూరుపేట, అప్పుడు నాకు ఎందుకో అనిపించేసి అప్పుడు అన్నమయ్య సినిమా రిలీజ్ అయ్యింది. నేను వద్దు ఇంత ఎండగా ఉంది కదా, ఎందుకు మీరు డ్రైవ్ చేస్తారు, ఇక్కడ స్టాప్ చేసేసి ఇక్కడ ఏసీ థియేటర్లోనే అన్నమయ్య సినిమా చూసేసి వెళ్తాం అనుకుంటే, మళ్ళీ అప్పుడు ఏదో కరెంట్ కట్టు, ఎక్కడ ఏసీ థియేటర్స్ లేవు అన్నారు చిలకలూరు. సరే దాన్ని దాటుకొని అట్లా వెళ్ళేటప్పుడు మిట్ట మధ్యాహ్నం 1:30కి కారు ఇదైపోయి పెద్ద యాక్సిడెంట్ అయిందండి. అయ్యో. అప్పుడు యాక్చువల్గా అండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నాన్నగారు వచ్చి ఊటీలో ఉన్నారు. ఊటీలో కజిన్స్ అందరం ఉంటే వాళ్ళు ఏదో ధ్యానానికి సంబంధించినట్టు అట్లా. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ కలలో మా అమ్మగారు కనిపించి ఒక జీప్ తీసుకొచ్చి, నేను అర్జెంటుగా పాప దగ్గరికి వెళ్తున్నాను, మీరు వస్తారా అని. అప్పుడే నాన్నగారు ధ్యానం నుంచి లేసి కజిన్కి చెప్పారంట, చూడమ్మా భారతి, మీ పిన్ని ఎప్పుడూ ఇన్నేళ్లలో శరీరాన్ని వదిలిపెట్టి కనిపించలేదు అని. అది కూడా అంటే కొన్ని నమ్మినా నమ్మకమైనా ఇది సత్యం అండి. తర్వాత ఎక్కడైతే మాకు యాక్సిడెంట్ అయిందో అక్కడ ఏమీ లేదు, ఒక గుడిస.
ఆ గుడిసెలో ఒక 55 ఇయర్స్ ఆవిడ, ఇంకొకరు ఉన్నారనమాట. ఇట్లా అయిందే ఆవిడ వచ్చారు. మనం సినిమాల్లో చూస్తాం చూడండి, చీర కొంగు చించాలన్నా కూడా అది చినగాలి కదండి. అలా చించి ఇక్కడ కట్టారండి. చేతికి కట్టడం, మళ్ళీ నీళ్ళ మజ్జిగ ఇవ్వడం. తర్వాత కజిన్స్ ఫోన్ చేస్తే ఒంగోలులో కజిన్స్, తిరుపతిలో ఉండే కజిన్స్ అంతా ఇమ్మీడియట్ వచ్చి తర్వాత అంతలా చూసి ఆ నీళ్ళ మజ్జిగ టేస్ట్ నాకు గుర్తుంది, ఆవిడ ఫేస్ గుర్తుంది. 55 ఇయర్స్ ఇదిగా తర్వాత ఒక 20 డేస్ అయిపోయిందే కజిన్స్తో చెప్పానన్నమాట. వాళ్ళకి పట్టు బట్టలు, ఆయనకి పట్టు పంచ, ఆవిడకి పట్టు చీర తీసి కొద్దిగా డబ్బిచ్చి, అంటే అంత ప్రేమగా. ఇప్పుడు మనము దానికి నో వాల్యూ. నిజమండి. ఇప్పటి కాలంలో కూడా అలా ఉంటారా పెట్టడమే అంతే తప్ప అనేసి సరేసి వెళ్ళారనమాట కజిన్స్. వాళ్ళకి ధన్యవాదాలు తెలిపి వస్తామని. ఎక్కడ చిన్న ఆనవాలు కూడా లేదంటండి. దూరంలో ఇంకా వీళ్ళు ఒక 1 అవర్ ఉండి ఒక హాఫ్ అన్ అవర్ దీనికి ఇక్కడ ఉండింది కదా, ఒక గుడిసింది. వాళ్ళ గుడిసిన ఇక్కడ ఇది పొలం అండి బాబు, ఇక్కడ గుడిసే ఏంటి. కాబట్టి మిరాకిల్స్ డూ హ్యాపెన్ అని నేను 100% నమ్ముతానండి. ఇప్పటి వరకు అంటే మీరు ఈ యోగా నేర్చుకున్న తర్వాత ఎంతమందికి మీరు నేర్పించారు? కొన్ని లక్షల మందికి ఉంటుందండి. వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారండి? అంటే ఎంత రెస్పాన్స్ ఉంటుంటే, ఇప్పుడు ఊరికే షూట్ అమ్మగారు ఒక 1 అవర్ కనిపిస్తారు, మనతో అమ్మగారితో 1 అవర్ స్పెండ్ చేయొచ్చని వైజాగ్ నుంచి కూడా ఫ్లై అయ్యి వచ్చేసారు కదండి. పర్మిషన్ ఇస్తే చాలు. అంటే వాళ్ళు ఎంత అభిమానం ఉంటే, అంటే మనం ఇంత పొందాం కదా. ఒకరు వాళ్ళ జీవితంలో ఒక డిప్రెషన్ నుంచో, ఒక ప్రాబ్లం నుంచో, ఒక దీని ద్వారా లబ్ధి పొంది వాళ్ళు ఈ జీవితాన్ని ఆనందమయంగా చూడగలుగుతూ ఉంటే. ఇంకోటి ఏంటంటే అండి, ఇందులో మనము ధ్యానం ద్వారా ఆనందం పొందినప్పుడు మనకు ఊరుకోబుద్ధి కాదు. ఎదుటోళ్ళు కూడా అదే పొందాలనే భావన మనలో తీవ్రమైపోతుంది. నిజం. అంటే సుషుమ్న క్రియలో మీరు ఏం నేర్పిస్తుంది ఒక మనిషికి అని అంటే ఏం చెప్తారమ్మా? ఏం నేర్పిస్తుందంటే పాజిటివ్ థింకింగ్ అండి. ఒకలాంటి మనోధైర్యం. కోట్లు ఉన్నా కూడా చాలామందిలో మనం చూస్తూ ఉంటాం, తృప్తి లేదమ్మగారు, ఏదో డిస్టర్బ్. ఒక తృప్తి, కంటెంట్మెంట్, ప్రతిదీ ఆనందమే. ఏదన్నా కానీ నేను ఎదుర్కోగలను. ప్రతిదీ కూడా పరీక్ష లేనిదే ప్రగతి లేదు కదా. ఇప్పుడు మనము 10th క్లాస్ పరీక్ష రాయిందే మనం 11th క్లాస్కి వెళ్ళలేము కదా. 11th క్లాస్ పరీక్ష రాస్తే, పరీక్షలు వస్తేనే కదా త్వరగా ముందుకెళ్ళగలము. అండర్స్టాండింగ్, అవగాహన అనేది మారిపోతుందండి. ఫస్ట్ చావంటే భయం ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మన నుంచి ఎవరన్నా మనకి చాలా కావాల్సిన వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టినా కూడా ఒక అవగాహన అన్నమాట. అంటే శరీరం అంటే క్లియర్గా చెప్పాలంటే 1,00,000 తరంగాలు వైబ్రేషన్ వచ్చినప్పుడు శరీరం తీసుకుంటాం. అది 10 తరంగాలకు పడిపోయినప్పుడు శరీరాన్ని వదిలిపెడతాం. ఈ అండర్స్టాండింగ్ వచ్చేసినప్పుడు ఇప్పుడు చావు పుట్టక అనేది 1,00,000 తరంగాలకి 10 తరంగాలకు మధ్యదే కదా, దీనికి ఎందుకు బాధపడాలి. కరెక్ట్ అవగాహన అండి. ఇంకొకరికి కూడా అంటే మనము ఆనందంగా జీవిస్తాము, ఎదుటి వారికి కూడా ఆనందంగా జీవించేదానికి మన వంతు కృషి మనం చేద్దాం అనే మనోభావం ఉంటాడు. ఆ ఇన్నర్ నుంచని మనం సాధన చేయగా మీరు ఎప్పుడన్నా ఇప్పుడు ఏదైనా పొంగి పొర్లుతుంది అనే మాట వినుంటాం కదా. మన మనస్సు నుంచి ఆ ప్రేమ, ఆత్మీయత, అనురాగం, మమత, ఇలాంటి క్వాలిటీస్ అన్నీ అండి పొంగి పొర్లుతాయి. అదే అనుభవిస్తాం. ఆ భావన చాలా చాలా బాగుంటుంది. నేను మీద ఒక వీడియోలో చూశానమ్మా, ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వాళ్ళు గత జన్మలో ఏంటి అనేది మీకు తెలిసింది. మీ కల్లో కూడా ఆ రోజు ఎక్కువ పాములు అవి కనిపించాయి. వాళ్ళెవరు, నేనెవరు అనేది నేను గుర్తించాను గత జన్మలో అని చెప్పని ఆ వీడియోలో చెప్పారు మీరు. అవునండి. కానీ నిజంగా అంటే మీకు రిలేటెడ్ అయిన వాళ్ళే మీకు కనపడుతూ ఉంటారా? అట్లేం కాదండి. అంటే తెలుసు, కానీ వాళ్ళకి నేను చెప్పలేదు. ఎందుకంటే చెప్పలేదన్నారు. అవును, అవసరం లేదు. ఎందుకంటే ఈ జన్మలో అనుబంధాలతోనే మనుషులు కన్ఫ్యూజన్ ఎక్కువ అండి. కాబట్టి
అది ఎందుకంటే నాకు ఇంత ధ్యాన సాధన చేస్తున్నాను కదా, ఎక్కువ పాములు కనిపించేస్తా ఉన్నాయి అని. అది నాకు స్నేక్ ఫోబియా చిన్న వయసు నుంచి ఎక్కువ ఉండేది. అది ఒక విచిత్రం. ఆ క్వశ్చన్ వేసుకొని ఎందుకు ఈరోజు ఇంతలా కనిపిస్తుంది, నాకు కనిపించకూడదు కదా, ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నాను కదా అని వేసుకున్నప్పుడు ఎందువల్ల ఆ ఫోబియా నాకు వచ్చింది, అది కూడా చాలా విచిత్రం అండి. అంతవరకు అంటే అది అప్పుడు జరిగినట్టు ఉంది నాకు. అప్పుడు ఆ పాము కాటేసినప్పుడు అండి ఆ శరీరంలో ఆ విషయం ఎట్లా పైకి వెళ్ళడము, ప్రాణం ఎలా బయటకు రావడము, ప్రాణం బయటకు వచ్చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంది. అప్పుడు డెత్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, నాట్ ఏ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నది అర్థమైందండి. రైట్. శరీరాన్ని వదిలి బయటకు వచ్చేసినప్పుడు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బంగారు పంజరంలో కూడా ఒక పక్షిని బంధించి అది బంగారు పంజరమే ఉండొచ్చు, కానీ వదిలిపెట్టినప్పుడు ఎంత హ్యాపీ అండి ఆ పక్షి. నిజం. కానీ ఒక మనిషి శరీరం విడిచిన తర్వాత మళ్ళీ మనుష్య జన్మ ఎత్తాలి అని అంటే కనుక కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అని అంటారమ్మా. కొన్ని వేల కాదండి, కొన్ని మామూలుగా అందరూ కూడా పై లోకాలకు వెళ్తాలని కూడా లేదు. ఎర్త్ బౌండెడ్ సోల్స్గా చాలామంది మిగిలిపోతారు అవగాహన లోపం వల్ల. ఇప్పుడు కొందరికి వాళ్ళ పిల్లలపైన ఇష్టం ఉండొచ్చు, భార్యపైన ఇష్టం ఉండొచ్చు, వాళ్ళ ఆస్తులపైన, ఫ్యాక్టరీలపైన, దేనిపైన అటాచ్, కనీసం వాళ్ళు పెంచుకున్న కుక్క పైన కూడా ఓవర్ అటాచ్మెంట్ ఉండిందనుకోండి, ఆ ఆత్మ పైకి వెళ్ళదు, ఎర్త్ బౌండెడ్గా ఉండిపోతుంది. కొద్దిగా అవగాహన ఉండే ఆత్మలే పైకి వెళ్ళగలవన్నమాట. అంటే ఓవర్ అటాచ్మెంట్ లేకుండా ఉండే ఆత్మలు మాత్రం వెళ్ళగలవు. అప్పుడు కొన్నాళ్ళు నిద్రావస్థలో ఉంటాను, మళ్ళీ జన్మ తీసుకోవడం అంటూ జరుగుతుంది. ఓకే. కానీ ఇప్పుడు సుషుమ్న క్రియ అనండి, లేకపోతే మెడిటేషన్ అనండి, ఇప్పుడు మీ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే శరీరాన్ని ఆత్మని ఎలా విడిగా చూడగలుగుతాం కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఆత్మ ఏ రూపంలో ఉంటుంది, శరీరం ఏ రూపంలో ఉంటుంది కదా, అంత నాలెడ్జ్ మనకి అవసరమే లేదండి. మనం ఇప్పుడు ఒక కూర వండాలనుకునేసి అన్నీ వేసాము, స్టవ్ పైన పెట్టాము, స్టవ్ వెలిగిచ్చేస్తాం, ఆటోమేటిక్గా కూర అయిపోతుంది కదండి. కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనము ఈ సాధన చేసినప్పుడు ఏది అవసరమో మనకి అది యాడ్ అవుతాయి, ఏది అనవసరమైనవి నెమ్మదిగా తొలగిపోతాయండి. మన ప్రమేయం లేకుండానే. అబ్బా ఒకప్పుడు నేను ఇంత పిరికిదాన్ని అని అనుకునేవాళ్ళు, నేనేనా ఇంత ధైర్యంగా ఉన్నాను, నేనేనా ఇంత చక్కగా ఆర్గనైజ్ ఇప్పుడు మీరు మన క్రియాయోగులను చూశారు కదండి, ఒక్కొక్కరు అనుభవాలు అడగండి, అవును, మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఇంత సులభంగా ఇట్ ఈస్ పాసిబులా అనేసి. ఓన్లీ సాధన అండి, సాధన ప్లస్ ఇందులో మనము ఇంట్రాస్పెక్షన్ కూడా చెప్తాము. ఉత్త సాధన మాత్రమే కాదండి. ఇంట్రాస్పెక్షన్ అంటే మన గురించి రోజు 10 నిమిషాలు మనం ఆలోచించుకోవడం. ఇవాళ రోజున అనవసరమైన చేష్టలు, మాటలు, కోపాలు, తాపాలు ఇవన్నీ మనం అనలైజ్ చేయగలిగినప్పుడు మన భావాలు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇలా మనం రోజు 10 నిమిషాలు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ ఉంటే అది చాలా హెల్ప్ అవుతుందండి. సాధన ప్లస్ ఆత్మవిచారణ ఈ రెండు కళ్ళలాగా అనుకో. చాలామందికి అలవాటు ఉంటుందండి డైరీ రాసుకునే అలవాటు. రోజంతా అయిపోయిన తర్వాత సాయంత్రానికి అసలు ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాను అంటే ఒక సింహావలోకనం చేసుకుని ఓకే ఈ అబద్ధం చెప్పాను, ఇలా మిస్బిహేవ్ చేశాను, లేకపోతే ఈ తప్పు చేశాను అని అనుకున్నప్పుడు, దాన్ని తాను మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి కొంత ప్రాక్టీస్ కావాలి కదా. ఇప్పుడు సడన్గా ఈరోజు చేసిన తప్పు రేపటికి మనం మారిపోయి మన భాష, మన బిహేవియర్ టక్కున మారదు. సో దీనికి ఇలాంటి మనల్ని మనం మార్చుకోవాలి అని అంటే కనుక మీరు చెప్పే సాధన అండి. సాధన మనం సాధన చేసినప్పుడు మనకేమవుతుందంటే ఎక్స్ట్రా ఈ విశ్వశక్తి ప్రకంపనలు మనలో కలుగుతాయి. ఆ విశ్వశక్తి ప్రకంపన వలన వచ్చి మన సంకల్పము వజ్ర సంకల్పం అవుతుందండి. ఇది నేను సాధించాలంటే అంటే ఏకాగ్రం అయిపోతుంది అన్నమాట. మనం అనుకున్నది సాధించే వరకు. కాబట్టి ధ్యాన సాధన మనకి
ఏమని చెప్తాము, ఆ స్ట్రెంగ్త్ ఇస్తుంది. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందమ్మా యాక్చువల్గా? డైలీ రొటీన్ 3 o'clockకే అలవాటు అండి. 3 o'clockకే అప్పుడు లేసి ఇంకా స్నానం చేసి, మనకి ఆన్లైన్లో 4 o'clock బ్రహ్మముహూర్త మెడిటేషన్ ఉంటుంది ఎవ్రీడే. ఎవ్రీడే అండి. ఓ, అది ఆన్లైన్లో అందరూ లాగిన్ అయ్యి 5 వరకు చేస్తాం. 5 వరకు చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ వెళ్తాను. వాకింగ్ వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో చేయాల్సింది అదంతా యాజ్ యూజువల్ చేయడం. తర్వాత పని అమ్మాయి వచ్చి అట్లంతా వెళ్ళిపోయిన తర్వాత 10 నుంచి అండి మనకి మనం దీని గురించి డౌట్స్ కానీ, ఇక్కడ క్లాస్ ఎవరు కండక్ట్ చేయాలి, యూఎస్లో క్లాస్, ఈ క్లాస్ ఎవరు చేయాలి, ఇప్పుడు యూకేలో ఎవరు చేయాలి, అదేం చేయాలి, ఏ జూమ్ సెషన్స్ చేయాలి, ఇప్పుడు ఎవరిని దానికి అలాట్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ భోంచేసి పడుకుంటాను ఒక 1 hour. తర్వాత ఈవినింగ్ నుంచి మళ్ళీ ఈ కాల్స్ దీని గురించే ఉంటుందండి. తర్వాత 9:30కి పడుకునేస్తాను. ఈ ప్రాసెస్లో జనరల్ పబ్లిక్ మీకు ఫోన్ చేసి నాకు ఈ సమస్య ఉందండి ఏం చేయమంటారు అనే అంటే ప్రశ్నలు కూడా జనరల్ వేస్తూ ఉంటారా? పబ్లిక్ వరకే మన ఫోన్ నెంబర్ రీచ్ కాదు కదండి. ఓకే. అంటే మనది ఆన్లైన్ క్లాసెస్ శనివారం ఆదివారం ఆన్లైన్ ఉంటాయండి. తెలుగులో ఉంది, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఉంటుందండి. అందులో ఇప్పుడు ఒక పాప వచ్చింది, తను తీస్తుందన్నమాట. అప్పుడు తను అప్పటికప్పుడు అడగచ్చు క్వశ్చన్స్. అంటే జనరల్గా ఈ పద్ధతిలో ఏమి వాళ్ళకి డౌట్స్ ఉంటే అది తను ఇంకేదైనా నేను వింటూ ఉంటాను, నేను లాగిన్ అవుతానన్నమాట. లాగిన్ అయ్యి అప్పుడు వాళ్ళు ఆ పాప ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ని మళ్ళీ ఆ పాపకు చెప్తాను, తను వాళ్ళకి చెప్తుంది. ఎవరికి ఏ ప్రాబ్లం అన్నా అండి, ఏది కానీ కూడా ఏది మన ఈ నిమిషం మన జీవితంలో జరుగుతుందంటే అకార్డింగ్ టు ప్రారంభం. కాబట్టి ఫస్ట్ మీరు నాకెందుకు ఇది వచ్చింది, ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఫస్ట్ మర్చిపోండి. ఈ ప్రాబ్లం నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి, వచ్చేసింది ప్రాబ్లం. ఇప్పుడు మధ్యలో నది వచ్చింది, ఈ నదిని నేను ఎలా దాటాలి అనేది ఆలోచించండి. ఇది ఎందుకు నాకు వచ్చింది, ఇది ఎందుకు దానివల్ల టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. అవునండి. అదే ఏ ప్రాబ్లం వచ్చినా డౌన్ అవ్వద్దండి. దానివల్ల ఏమవుతారు, శక్తి విహీనం అయిపోతారు. మనం ఆ ప్రాబ్లంకి ఎదుర్కొని మనకి ఇన్ఫ్యాక్ట్ వీ నీడ్ ఎక్స్ట్రా ఎనర్జీ సుషుమ్న క్రియాయోగం ద్వారా తెచ్చుకోండి. ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఆన్లైన్లో 4కి ఏదైతే ఈవినింగ్ ఉందండి మనకి సాయం సంధ్య మెడిటేషన్ కూడా 6 to 7. ఓకే. ప్రతిరోజు ఈ 2 కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఎవరైనా నాలాంటి వాళ్ళు లాగిన్ అవ్వాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి ఏమైనా చెప్పగలుగుతారు? మన యూట్యూబ్లో ఉంటుందండి, లేకుంటే ఒకసారి మీరు సాటర్డే క్లాస్ యూట్యూబ్లోనే ఉందండి. తప్పకుండా, అంటే వ్యూస్ కోసం కింద లింక్ ఇవ్వడానికి. ఇప్పుడు ఎవరైతే అమ్మాయి చేస్తా ఉందో ఆ పాప ఇక్కడే ఉందండి, శిల్ప అని హైదరాబాద్లోనే ఉంటుంది. ఆ పాప మీకు ఇస్తుందండి. అంటే దీనికి ప్రత్యేకంగా సుషుమ్న క్రియ చేయడానికి అంటే మహిళలకు ఉండే ఆ 3 రోజులు కూడా నా అడ్డు అలాంటిది ఏమన్నా ఉంటుందా? అలాంటిది ఏది లేదండి, ఎందుకంటే ఆత్మకు సంబంధించింది కాబట్టి ఆత్మకి ఏ ఇది లేదు కదండి. సో శరీరం వేరు. కానీ మీరు ఎలా చూస్తారు యాక్చువల్లీ, ఒక మనిషి మిమ్మల్ని కలవడానికి వచ్చారా అనుకోండి, వచ్చినప్పుడు ఇంటర్నల్గా ఉన్న మీరు ఆత్మను చూస్తారా, బయటికి కనిపించే బాహ్య అదంతా ఏం చూడను. నాకు ఆ వ్యక్తి చాలా ఆత్మీయంగా, చాలా తెలిసినట్టు, చాలా కనెక్షన్ వాళ్ళతో ఉన్నట్టు, ఒకలాంటి అనుబంధంతో చూస్తాను, ఆత్మీయతో చూస్తాను. ఆ ఫీలింగ్స్ నాకే కాదండి, మీరు సాధన చేసినా మీకు వచ్చేస్తుంది. ఇది ఒకరికి వస్తుంది ఒకరికి రాదు అని కాదు. దట్ ఈస్ ద యూనివర్సల్ నేచర్ అని చెప్పచ్చండి. అది ఒకరు చేస్తే ఒకరికే వస్తుంది అని కాదు, ఎవరు చేసినా, ఎవరు ఏది సాధన చేసినా వాళ్ళకి వస్తుంది కదండి, రాదు అని చెప్పేదాన్ని. ఐ థింక్ శృతికీర్తి గారి వీడియోలో అనుకుంటా
ఒక అమృత స్థితి అనేది ఒకటి ఉంటుందండి అని చెప్పడం జరిగింది. అవునండి. సో అది అందరికీ సాధ్యపడుతుంది అంటారు? అందరికీ సాధ్యపడుతుంది. ప్రతిరోజు మనము సాధన చేసినప్పుడు ఏమవుతుందండి, పిట్యూటరీ నుంచి అంటే మనం సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు, అంటే డీప్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఒక హార్మోన్ సెక్రియేట్ అవుతుందండి. ఇప్పుడు సైంటిస్టులు అందరూ దానిపైన రీసెర్చ్ చేసి దానికి ఆనందమయుడు అని పేరు పెట్టారు. అది సెక్రియేట్ అవుతుందన్నమాట. అది మన ప్రతి సెల్లులోనూ ప్రవహించినప్పుడు మనకి ఆ అమృత స్థితి అన్నది సిద్ధిస్తుంది. సో ఇందాక మీరు చెప్పినట్టే మళ్ళీ అది ప్రాక్టీసే అండి, ఎవరికన్నా సిద్ధిస్తుంది. ప్రాక్టీసే. తద్వారా ఏమవుతుందంటే మనం సాధన చేసినప్పుడు మనలో మన ఫ్రీక్వెన్సీ హయ్యర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. మన శక్తి, మన ఎనర్జీ బాడీ ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. ఆ ఎనర్జీ బాడీ ఎక్స్పాండ్ అయినప్పుడు వచ్చి మన ప్రజెన్స్లో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే ఆ స్థితి కలుగుతుందండి. అంటే స్థితి అంటే ఒక నెమ్మది, సంతృప్తి, అట్లా అబ్బా బాగుంది ఇక్కడ, ఇట్లే కాసేపు ఉందామా అన్నట్టు. కానీ నిజమైన ఆరోగ్యం అని అంటే ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? నిజమైన ఆరోగ్యం అంటే దట్ ఇన్క్లూడ్స్ మెంటల్ హెల్త్ కూడా అండి. ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇవన్నీ కలిసినప్పుడే అది నిజమైన ఆరోగ్యం. కానీ అది యోగ సాధన ద్వారా సులభంగా సాధ్యమవుతుంది. మనిషి అన్న వాళ్ళకి దుఃఖం వచ్చినప్పుడు ఏడవడం, సంతోషం వచ్చినప్పుడు మహదానంద పడిపోవడం, లేదా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కాలం చేసినప్పుడు ఒక శ్మశాన వైరాగ్యం అనండి, అలాంటి వైరాగ్యం రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక మనిషి జీవితంలో. తప్పకుండా జరగచ్చు. కానీ ఇప్పుడు ఆ దుఃఖమే రోజుల వరకు ఉందా, గంటల వరకు ఉందా, నిమిషాల వరకు ఉందా అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అలానే ఉండిపోయి దుఃఖపడ్డము అలా కాకుండా ఇప్పుడు మనము నెలలు దుఃఖపడే వాళ్ళము రోజులకు వస్తాం. రోజుల తరబడి దుఃఖపడే వాళ్ళు కొన్ని గంటలకు వస్తారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా నిమిషానికి వస్తారు. అంటే ఈ అవగాహన పెరిగే కొందండి. అంటే ఈ పరిస్థితులన్నింటినీ కూడా చాలా ఒక అవగాహన చేసుకుని ఒక తటస్థమైన స్థితికి మనం చేసుకోవక్కర్లేదండి. ఇట్ హ్యాపెన్స్ టు యూ. ఓకే, మీరు ధ్యాన సాధన చేసే కొంది ఆ మార్పులు కలిగిపోతూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ స్థితప్రజ్ఞత అనేది వచ్చేసిన తర్వాత ఇక మనల్ని ఏది కదిలించలేదేమో కదండి. ఇన్నర్ని కదిలించదు. ఓకే, భావ స్పందనలు అనేది మొమెంటరీ అయిపోతుంది అన్నమాట. అదే దుఃఖాన్ని, డీప్ దుఃఖాన్ని కలిగించి తద్వారా శక్తి విహీనులు చేసే అంతవరకు వెళ్ళదంటే అది. అలాగే ఇంకోటి నేను ఒక వీడియోలో చూసానండి, కేసరి ముద్ర గురించి వ్యూవర్స్ గురించి కొంచెం చెప్పగలుగుతారా? నేను చూశాను, బట్ ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒకసారి. అంటే కేసరి ముద్ర అంటే నా చిన్నప్పటి నుంచి అండి నాకు నాలుక మడత పడిపోయి ఉండేదన్నమాట. ఓకే, చిన్న వయసు నుంచి కొండ నాలుగుకి అలా వెనక్కి ఫోల్డ్ అయిపోయి నేను అనుకునేదాన్ని అక్కడి నుంచి ఏదో ఒక చిన్న డ్రాప్ కింద అట్లా ఫీల్ అయ్యేదాన్ని. ఎక్కువ కూడా ఆకలి ఎత్తేది కూడా కాదు. పిల్లలతో కూడా అట్లా కలిసి నాకు ఒంటరిగా అలా ఉండడం ఎక్కువ లైక్ చేసేదాన్ని. రైట్. నేను అనుకునేదాన్ని ఏంటంటే అందరికీ అలానే ఉంటుంది, మాట్లాడి వచ్చినప్పుడు అట్లా ఓపెన్కి వస్తుంది అనే అవగాహన అండి. నేను అప్పుడు ఎస్ఎల్సి చదివేటప్పుడు ఇంగ్లీష్ మేడం అనమాట. క్లాస్లో ఆవిడ ఆన్సర్, నేను ఫస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని. ఆవిడ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు సరిగా తీసి అంటే అది కొద్దిగా టైం పట్టేదండి. అప్పుడు ఆవిడ తిట్టారు, యూ డ్రీమర్, ఫస్ట్ బెంచ్లో కూర్చొనేసి ఇలా వెంటనే ఆన్సర్. అప్పుడు నాకు లేదు, అప్పుడు అర్థమైందనమాట. మళ్ళీ వచ్చి ఎందుకు నాకు ఇట్లా కొద్దిగా లేట్ అవుతుంది అట్లా అవగాహన అయిపోయింది. ఆ రోజు నుంచి అండి
ప్రయత్నపూర్వకంగా ఆ ముద్రను మానుకున్నాను. అట్లా పెట్టుకోకుండా మామూలుగా ఉండని ప్రాక్టీస్ చేసి అట్లా మామూలు అయిందండి. కానీ మామూలు మనుషులు అది చేయడం అంత ఈజీ అంటారా? కాదండి. ఇప్పుడు ధ్యానంలోనే ఇప్పుడు కొందరికి ఇప్పుడు మీరు చూసారు కదండి మన ధ్యానులు, వాళ్ళలో కొందరికి కేచరి ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది లోపలికి వెళ్ళడము అది సిద్ధిస్తుంది. మనం ప్రయత్నపూర్వకంగా చేయక్కర్లేదు, మనకు అవసరమైనప్పుడు అదే సిద్ధిస్తుంది. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం అని అంటే ఏం చెప్తారు? ఆత్మశాస్త్రం. ఆత్మను మనం గుర్తించగలుగుతూ ఉంటారా? అసలు ఆత్మను అనుభూతి చెందగలమండి. అంటే ఇప్పుడు అవగాహన ప్రకారం ఏంటంటే చాలామంది ధ్యానం అంటే ఏదో అన్నీ రినౌన్స్ చేయాలి అని అనుకుంటారండి. కాదండి, ప్రతి నిమిషాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాం. మనం ధ్యాన స్థితిలోకి వచ్చినప్పుడు ప్రతిదీ ఆస్వాదిస్తూ జీవితం గడపడం ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. అవును. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. అప్పుడు ఆ మనిషి శరీరం విడిచిన తర్వాత అతనికున్న కోపం, అతనికున్న ప్రేమ, అతనికున్న అన్ని రకాల ఫీలింగ్స్ అతని ఆత్మతో వెళ్తారు, అదే శరీరంతోనే మట్టిలో కలిసిపోతుంది అంటారా మీ ఉద్దేశ ప్రకారం? కొన్ని ఇంప్రెషన్స్ క్యారీ ఓవర్ అవుతాయండి. నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు అవి బీజ రూపంలో వస్తాయి, సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయన్నమాట, ఇంప్రెషన్స్ రూపంలో. అందుకే క్లియర్గా మీరు చూడండి, కొందరు నేచర్ అలా అయి ఉండదు, కానీ ఇండిఫరెంట్గా రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. వాళ్ళ ప్రేమేయం లేకుండా మళ్ళా కూడా అందరి జీవితాల్లోనూ జరుగుతుంది. చిచ్చి నేను అలా కాదే, నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అది ఆ ఇంప్రెషన్స్ అండి. ఇప్పుడు ఎలాగైతే కంప్యూటర్లో మనము టచ్ చేస్తే ఆ ఫైల్ అంతా ఓపెన్ అయిపోతుందా, దాని కనెక్టింగ్ ఫైల్ అలా జరుగుతుందన్నమాట. అలా రియాక్షన్ అనేది వస్తుంది. ఈ ధ్యాన సాధన ద్వారా, సుషుమ్న క్రియాయోగం ద్వారా ఆ ఇంప్రెషన్స్ క్లియర్ అవుతాయండి. తద్వారా నెక్స్ట్ జన్మకి, నెక్స్ట్ ఇన్కార్నేషన్కి క్యారీ ఓవర్ కాదు. ఈ సుషుమ్న క్రియ అనే క్రియ మానవ జీవితానికి, మామూలు మనుషులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే ఏం చెప్తారు? అన్ని విధాలా అండి. ప్రతి మనిషికి తప్పకుండా సుషుమ్న క్రియాయోగం, లేకపోతే అంత గురువులు చెప్పుండారు కదండి. దీన్ని క్రియ మామూలుగా చేయడం అంటే పూర్వంలో 3 గంటల సేపు చేసేవాళ్ళు. దాన్ని ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా 4 ధ్యాన పద్ధతుల్ని కలిపి సంపూర్ణ సుషుమ్న క్రియాయోగంగా సులభంగా అందించారు. రైట్. ఇది చేసినప్పుడు మీరు అడిగారు చూడండి, సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటని. సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ తృప్తి, సంపూర్ణ ఆనందము, ఇవన్నీ మన రోజువారీ జీవితంలో మనం ఫీల్ అవుతామన్నమాట. మనకి ఎన్నో యుగాలు, కాలాలు ఉన్నాయి. ఇప్పుడు కలికాలం నడుస్తుంది అని చెప్పనన్నారు. ఇది ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నట్టుంది. ఈ కలికాలం ఉన్నంత కాలం కూడా మంచి వాళ్ళు ఎప్పుడూ సఫర్ అవుతూనే ఉంటారు అని నేను మొన్న ఎక్కడో ప్రవచనంలో విన్నాను. ఈ కలికాలంలో, మరి ఇలాంటి కలికాలంలో సుషుమ్న క్రియ ఏ విధంగా ఉపయోగపడుతుంది? కాదండి, మంచి వాళ్ళే సఫర్ అవుతూ ఉంటారని కాదండి. కాదండి, ఏది కానీ ఫర్ ఎవ్రీ రియాక్షన్ దర్ ఇస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అన్నట్టు, మనము చేసిన చర్య వల్లనే ఇప్పుడు గత జన్మలో ఏ టైంలో ఏది చేస్తుంటామో ప్రతి కర్మ అండి 3 సెకండ్లు అన్నా, 3 నిమిషాలన్నా, 3 నెలలన్నా, 3 సంవత్సరాలు, లేకుంటే 3 జన్మలో ఇట్లా క్యారీ ఓవర్ అవుతూ ఉంటుంది. అంటే పరిపక్వం చెందడం. ఇప్పుడు ఒక వడ్ల గింజకి అది చిన్నప్పటి అది పెద్దగా అయ్యి మనకి బియ్యపు గింజ ఇచ్చేదానికి అవ్వచ్చు. ఇప్పుడు రేగిపండు ఒక ఇది, మన జామ పండు ఒకటి, కొబ్బరికాయ అది మనకి కాయగా అంటే ప్రతిదానికి ఒక టైం ఉంది చూడండి. అట్లా ప్రతి కర్మకు కూడా, కర్మల్ని బట్టి కూడా అలా జరిగేదానికి చాలా ఛాన్సెస్ అండి. కాబట్టి మన జీవితంలో ఏమి జరుగుతా అన్నా గతంలో అది మనం చేసుకున్నది, అది మనకి ఒక వ్యక్తిగా అర్థమైనప్పుడు ఎదుటి వాళ్ళకి అసలు మనసులోనన్నా చెడు తలపెడతారా? ఎందుకంటే
ఏది చేసినా ఇప్పుడు నువ్వు ప్రేమను పంచితే ప్రేమ నీకు వస్తుంది, నువ్వు ద్వేషాన్ని పంపిస్తే ఆ ద్వేషం నీకు వస్తుంది, ఒకరికి నువ్వు ఇస్తే నీకు వస్తుంది. అట్లా ఏది మనం చేస్తున్నా అది మనకే, మన కోసమే మనం చేసుకుంటున్నాం. కాబట్టి మంచి వాళ్ళు సఫర్ అవుతారు అనేది కాన్సెప్ట్ కాదేమో, కాదనిపిస్తుంది. మీరు చెప్పాక అదే కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్, అది మనం చేసింది మనకు వస్తుంది, మనం అనుభవించాలి. ప్రతి మనిషి తాను ఎందుకు పుట్టాడో తెలుసుకోవాలి అని అంటుంటారు చాలామంది. అది నిజంగా తెలుస్తుందమ్మా? మనం అసలు ఎందుకు పుట్టాము అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఎలా అంటే ధ్యానంలోనే అండి, ధ్యానంలోనే ఇంట్యూటివ్ థింకింగ్లో మనకు తెలుస్తుంది అన్నమాట. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి, ఇది భూమి మన స్వస్థలం కాదు, మనం ఎక్కడి నుంచో వచ్చాం, తిరిగి మనం అక్కడికి చేరిపోతాం. కానీ మన స్వస్థలానికి మనం వెళ్ళడం అన్నది ఎప్పుడు ఇది ఆత్మకు సంబంధించిన విద్య కదండి. ఈ ప్రపంచంలో మనం ఎక్కడ ఎతికినా దానికి సమాధానం దొరకదు. మన ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు అది మనకి కరెక్ట్ అవగతం అవుతుంది, సులభంగా అవగతం అవుతుంది. కానీ ఒక ఎంగేజ్లో ఒక సపోజ్ అంటే చాలా తక్కువ మందికి అవుతుందేమో, మేబీ ఒక 20 ఏళ్ల లోపల. ఇందాక మీరు ఇన్నర్ జర్నీ అన్నారు. ఇన్నర్ జర్నీ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఏజ్ రావాల్సిన అవసరం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు ఇన్నర్ జర్నీ అని పేరు పెట్టుకోక్కర్లేదండి, మనం సైంటిఫిక్గా ఎక్స్ట్రా ఎనర్జీ అనొచ్చు కదండి. ఈ ప్రక్రియ 21 minutes చేసినప్పుడు వాళ్ళలో ఎక్కువ శక్తి. ఇప్పుడు చిన్నపిల్లలు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు తీసుకునే ఆహారం కానివ్వండి, ఇది వాళ్ళకి కావాల్సినంత ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇవ్వగలుగుతుందా? ఓన్లీ ఆహారం ఇవ్వగలుగుతుందా? సంథింగ్ అంటే ఎక్స్ట్రా ఎనర్జీ, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. ఇప్పుడు ప్రతిరోజు మనం పడుకున్నప్పుడు మన సూక్ష్మ శరీరం వెళ్ళి ఏం తీసుకొస్తుంది? విశ్వశక్తినే, కాస్మోస్ నుంచి. కానీ అది ఎప్పటి వరకు మనకు యూస్ అవుతుంది? ఇంకా రేపు రాత్రి పడుకునేంత వరకు. ఒక్కరోజు నిద్రపోకపోయినా తప్పకుండా తెలుస్తుంది కదండి ఆ డిఫరెన్స్. ఇప్పుడు ఆ విశ్వశక్తిని ఎక్కువ మనము ఎలా డ్రా చేసుకోగలమంటే ఆలోచన రహిత స్థితి. ఆలోచన రహిత స్థితి ఎప్పుడు సిద్ధిస్తుంది? యోగ సాధన చేసినప్పుడు. మీ శిష్యులు ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా నా గత జన్మ ఏమిటో ఒకసారి చెప్పండి అని? లేకపోతే మా కాలం ఎప్పుడైపోతుందో, టైం ఎప్పుడు వస్తుందో అని ఎప్పుడన్నా? ఎప్పుడు అడగరండి, ఎందుకంటే వాళ్ళకి ధ్యానంలో వాళ్ళు తెలుసుకున్నారు. మీ ధ్యానం చేసి మీరు తెలుసుకోండి అని చెప్తాం. ఎప్పుడు ఎదుటి వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నిలబడేలా చెయ్యాలన్నదే మన ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకంటే వాళ్ళు నాపైన డిపెండెన్సీగా ఉండకూడదు. వాళ్ళు నలుగురు కాళ్ళపై నిలబడేలా చేయగలగాలి. కాబట్టి ఎవరు అడగలేదండి. అమ్మ, అలాగే మీరు తిరుపతి వెళ్ళినప్పుడు మీకు ఏదో ఒక అద్భుతం జరిగిందని విన్నాను, ఒకసారి మా కోసం చెప్తారు? అవునండి, ప్రతి సంవత్సరము చిన్న వయసు నుంచే అండి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు వెళ్ళి తిరుమలలో ఉండడం చిన్న వయసు నుంచి మాకు అలవాటు అన్నమాట. అంటే మెట్లు ఎక్కి వెళ్ళి అలా గడపడం అని. మా అమ్మగారు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ ధ్యాన సాధన ఇట్లా 8 hours అట్లా చేసేటప్పుడు అండి, అంతకుముందు నాకు ఏదో కొంచెం కలర్స్ కనిపించడము, కొందరు ఏదో ఆకారాలు, ఋషులు, మహర్షి అట్లా కనిపించేవాడు. తిరుపతికి వెళ్ళి స్వామి పొద్దున్నే సుప్రభాత సేవ అయిన తర్వాత, దర్శనం అయిన తర్వాత మనం ఇట్లా ఆలయం నుంచి బయటకు వచ్చి అట్లా వెనక వైపు స్వామి ఎక్కడైతే ఉన్నారో జస్ట్ వెనక వైపు, అప్పుడు అంతా రష్ కూడా ఉండేవాళ్ళు కాదనమాట. అప్పుడు వెళ్ళి కూర్చొని నేను చెప్పాను, నేను ధ్యానం చేసుకుంటాను, అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి అనేసి. చాలా డీప్గా వెళ్ళిపోయినానండి. ఫస్ట్ విషన్ అంటే క్లియర్గా ఇట్లా ధ్యానంలో ఇలా కనిపిస్తుంది అన్నది ఏంటంటే, నేను ఉన్నాను అంటే శరీరంగా లేను, కానీ నాకు అర్థమవుతూ ఉందండి. ఇప్పుడు ఎక్కడైతే స్వామి ఉన్నారో, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందో, ఆ విగ్రహానికి కిందండి లోపల చాలా స్పీడ్గా కొన్ని 100 మైళ్ళ కిందకే అని అనుకోవచ్చేమో. అంతకు ముందు రోజు ఏమైందంటే అండి, మనం ఉండే కాటేజ్ నుంచి స్వామివారి ఆలయ గోపురం కనిపిస్తూ ఉంది. ఆ గోపురం పైన 4 వైపుల నుంచి ఇప్పుడు మనము
నీళ్లు కుండతో నీళ్లు పోస్తే 4 వైపుల నుంచి, కానీ అది గోల్డ్ కలర్గా ఉందన్నమాట. అట్లా రేసు నేను చూస్తూనే ఉన్నాను. మళ్ళీ నాతో వచ్చిన కజిన్స్ని కానీ మామని కానీ అడిగితే వాళ్ళు మాకేం కనిపించట్లేదు. నాకు చాలా అంటే అట్లా ఎప్పుడు నేను చూసింది లేదండి. ఏంది ఇది, ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చి అట్లా కుండతో పోసినట్టు ఆకాశం నుంచి ఆ గోపురం దగ్గర నైట్ అంతా అలా చూస్తూ కూర్చొనే ఉన్నాను అనమాట. పడుకోలేదు నేను. తర్వాత స్నానం చేసి సుప్రభాత సేవకి వెళ్ళి ఇట్లా ధ్యానంలో కూర్చోవడం జరిగిందండి. ఎక్కడైతే అట్లా కిందకి అట్లా చాలా స్పీడ్గా అండి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆజాని బాహు ఒక 60 ఏళ్ళ వ్యక్తి ఇట్లా ధ్యానంతో పెద్ద నామం వేసుకొని ఆయన్ని పైనుంచి నేను ఏ రేస్ అయితే చూశానో కింద నుంచి అలాంటి రేస్ పైకి వస్తూ ఉంది. ఆయన ధ్యాన ముద్రలో అట్లా కోటి సూర్యుల కాంతి అనేది మనం చదువుంటాం చూడండి, అంత కాంతితో. మామూలుగా అయితే మనము ఈ కళ్ళతో చూడలేము. అలా చూశానండి. అంటే అప్పుడు నాకు అర్థమైందండి ఏంటంటే, అందుకే అందరూ ఎందుకు తిరుపతికి వెళ్ళాలి, ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళని వాళ్ళంటూ ఉండరు కదండి, వెళ్తారు స్వామి దర్శనం చేసుకోవాలంటే. వాళ్ళకి తెలియకుండానే ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకునే దానికోసం అందరూ అంత అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మన దేశంలో ఏ ఆలయానికి ఎక్కువ అండి, తిరుపతి ఆలయానికి. అప్పుడు నాకు దీనిపైన పూర్తి నమ్మకం. అంటే ధ్యానంలో మనం ఏదన్నా సాధించవచ్చు, మనకి ఇంకొక డైమెన్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అట్లా కూడా నాకు 8 hours ధ్యానంలో కూర్చునేదానికి ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఎప్పుడు మావారు బ్యాంక్ వెళ్ళిపోతారా, కూర్చుంటామా ధ్యానంలో, ఈరోజు ఏం కనిపిస్తుందా అలా అండి. ఇట్లా సాధన చేస్తూ ఉంటే అండి, ఒకరోజు మన ఇంట్లో కరెంట్ ఆఫ్ అయిపోయింది. కరెంట్ ఆఫ్ అయిపోతే ఏదో దోమ ఏదో అన్నప్పుడు ఇలా అంటాం కదండి, ఏదో పురుగో ఏదో ఫ్లై ఏదో పడినప్పుడు ఇలా అన్నప్పుడు చేతిలో నుంచి స్పార్క్స్ వచ్చాయండి. చాలా చాలా స్పార్క్స్. అంటే అంతవరకు నాకు తెలియదు. ఓకే, అంతకుముందు ఏంటంటే ఇప్పుడు కార్ డ్రైవర్ ఉంటాను కదా, నాకు ఒక్కోసారి పొద్దున్నే వెళ్ళినప్పుడు స్టీల్ పాత్రలు ముట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి నేను డోర్ తెరువు అమ్మ షాక్ కొడుతుందంటే, అబ్బాయి ఒకరోజు విచిత్రంగా చూస్తున్నాడు డ్రైవరు. ఏందమ్మగారంటే, మళ్ళీ నేను అంటే ఇది మామూలు విషయం కాదు కదా, నేను ఎందుకు ఆ అబ్బాయితో నిజంగా అండి. అప్పుడు మనకి స్టీల్ డోర్ ఇది ఉండేదండి, హ్యాండిల్స్, అది ముట్టుకుంటే షాక్ కొట్టేది. అట్లా అంటే అప్పుడు అర్థమైంది, ఓ అట్లా ఇట్లా విధులిచ్చినప్పుడు స్పార్క్స్ వచ్చేవండి చేతిలో. అంటే అది అంత ఎనర్జీ అట్లా ఉండడం అనేది అది ఎవరికన్నా పాసిబుల్ అండి. ఎవరు సాధన చేసినా అది జరుగుతుంది. మామూలుగా మనం ఎప్పుడు వెళ్ళిన ఆలయానికి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారండి, కాసేపు కూర్చొని రావాలి అంటే ఆ కూర్చొని రావాలి అనేది మనకు గుర్తుంది. కానీ పూర్వం ఏం చేసేవాళ్ళంటే, మనం ఆలయంలో కూర్చొని మనం కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎలాగైతే పైనుంచి విశ్వశక్తి వర్షంలా వస్తూ ఉంటుంది, ఎక్కడైతే స్వయంభూ ఆలయాలు ఉన్నాయి కదండి, అక్కడ వచ్చి కింద నుంచి ఎవరైతే ఆ స్వయంభూ విగ్రహం ఉందో అక్కడి నుంచి ఆ కింద నుంచి ఇట్లా విశ్వశక్తి ప్రకంపనలు పైకి వస్తూ ఉంటుంది. తర్వాత అంతేకాకుండా అండి, ఏ ఆలయానికన్నా అండి శ్రీచక్రము ప్రతిష్ఠ చేస్తుంటారు. ఆ తరంగాలు, ఇన్ని శక్తి తరంగాలు, విశ్వశక్తి తరంగాలు అక్కడ మనం ఊహించని రీతిలో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. మనం కూర్చొని మనం అక్కడ ధ్యానం చేసినప్పుడు ఆ శక్తి తరంగాలని ఎంతో తీసుకురాగలము. మీరు వెళ్ళినప్పుడు మీరు చేసి చూడండి, మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంటికి వచ్చినా కూడా ఆ రోజంతా కూడా ఆ శక్తి తరంగాలు మనకు తెలియకుండానే ఉత్సాహంగా ఉంటాం. ఇప్పుడు నా చిన్న వయసులో ఇప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు అండి, వాళ్ళు అక్కడ ప్రసాదము అట్లా తెచ్చినప్పుడు, మా నాన్నమ్మ గారు వెళ్ళినప్పుడు నా చిన్న వయసులో అండి, ఊరందరికీ పిలిచి ఒక సమారాధన లాగా చేసి అందరూ వచ్చి ఆ ప్రసాదం తీసుకెళ్ళడం. దాని వెనక అర్థం ఏంటి అంటే, అక్కడి నుంచి ఆవిడ అక్కడికి వెళ్ళారు, ఆ విశ్వనాథుని సన్నిధిలో ఉన్నారు, ఆ తరంగాలు. ఇంకోటి, మనం ఆలయానికి వెళ్తే మధ్యలో ఎవరింటికి వెళ్ళకూడదు, మన ఇంటికే రావాలా అనేది కూడా ఉంటుంది. వచ్చినప్పుడు
వాళ్ళని దర్శించుకుంటే కూడా ఆ శక్తి తరంగాలు మనకు వస్తాయేమో కొద్దిగా, అది కూడా అప్పుడు ప్రతి ఇంటి నుంచి మనిషి వచ్చినప్పుడు మనకు ఊరంతా కాశీ నుంచి వచ్చిన తరంగాలు అనేది సైంటిఫిక్ రీజన్ అండి అది. ఇప్పుడు జనరల్గా మనం చూసినట్టయితే మన చిన్న వయసులో డిప్రెషన్ అనే ఓడే మనం వినలేదు కదండి. ఇప్పుడు ఎవరు చూసినా అది 3 ఏళ్ల పాపకు కూడా డిప్రెషన్ అనేది చాలా కామన్ అయిపోయినట్టు, నాకు కోపం వస్తుందనో, నాకు డిప్రెషన్ అనో అట్లా అనడము తరచూ వింటూ ఉంటాం ఇప్పుడు. అంటే ఎందువల్ల అంటే మనం సైంటిఫిక్గా తీసుకున్నట్టయితే అండి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైనప్పుడు వచ్చి బ్రెయిన్ సెల్స్కి కావాల్సినంత అంటే శ్వాసలు పైనే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు డీప్గా నాభిస్థానం వరకు జరగట్లేదండి. అందుకే మనం డీప్ బ్రెత్స్ మన ఇంట్లో ఇప్పుడు యూత్ ఉంటే కానీ చిన్నపిల్లలు ఉంటే కానీ వాళ్ళతో పాటు మనం కూర్చొని రండి, ఇప్పుడు ఒకే ధ్యానం వదిలేండి, 5 నిమిషాలు ఓంకారాలు దీర్ఘశ్వాసలు, ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట. ఎప్పుడు డౌన్ అనిపించిన ఇప్పుడు పిల్లలు చదువుకునే ముందర కూడా ఓంకారాలు దీర్ఘశ్వాసలు ఇట్లా చేసినప్పుడు వచ్చి వాళ్ళల్లో ఈ ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, డిప్రెషన్లు కానివ్వండి ఇవన్నీ ఉండవన్నమాట. ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది మనకి ఓంకారాలు కానీ దీర్ఘశ్వాసలు కానివ్వండి. ఇప్పుడు చాలా స్కూల్స్లో ఇది ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అవునండి. ఇప్పుడు మన క్రియాయోగం వెళ్ళి అన్ని స్కూల్స్లో కాలేజ్లో అంతా చెప్తాం కాబట్టి వాళ్ళు మార్నింగ్ ఫస్ట్ పీరియడ్లో పిల్లలతో ఓంకారాలు దీర్ఘశ్వాసలు చేపిస్తున్నారని, మళ్ళీ ఆఫ్టర్నూన్ వాళ్ళు ఫుడ్ తీసుకున్న వెంటనే కూడా అంత గ్రాస్పింగ్ ఉండదు కాబట్టి అప్పుడు చేపిస్తున్నారు. దానివల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చిందని ప్రిన్సిపల్స్ మనకి చెప్పారండి, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అమ్మ, తర్వాత మీరు ఎంతోమందికి ఎన్నో ఆన్లైన్ క్లాసెస్ లేదా ఆఫ్లైన్ క్లాస్ చాలామందికి ఇచ్చారు, కానీ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మీరు ఛార్జ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం డొనేషన్స్ ఇచ్చినా కూడా తీసుకోరని చెప్పని నేను విన్నాను. మరి దీని మీద మీ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలామంది గుడికి వెళ్తేనే వాళ్ళు టికెట్ పెట్టేస్తున్నారు. ఎన్నో ఫ్రీగా ఇచ్చే గవర్నమెంట్లు భక్తి కూడా టికెట్స్ పెడుతున్నారని అనుకోవాలి. మీరు మాత్రం ఇంత ఫ్రీగా చేయడానికి కారణం ఏమిటి అంటే ఏం చెప్పారు? అంటే నేను అనుకోవడం ఏంటంటే అండి, సుషుమ్న క్రియాయోగం ప్రతి ఒక్కరి జన్మ హక్కు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఉచితంగా అందింపబడాలి, వాళ్ళు దీని ద్వారా లబ్ధి పొందాలి. ఇప్పుడు ఐ డ్రీమ్ వ్యూవర్స్ జనరల్గా సుషుమ్న క్రియాసులు ఎందుకు చేయాలండి, దీనివల్ల మాకేంటి అని అడిగితే వారందరికీ, అలాంటి వారందరికీ మీరు ఏం చెప్తారమ్మా? అంటే భగవంతుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో మనం 1 గంట భగవంతుడికి ఇచ్చేస్తే, అంటే భగవంతుడికి ఇవ్వడం అంటే మన కోసం, అంటే మన అందరికీ తెలుసండి ఈ శరీరం శాశ్వతం కాదు అని, కానీ దీనికోసం ఎంత తాపత్రయమో అందరికీ తెలుసు. ఆత్మ శాశ్వతం అని ఎవరికన్నా డౌట్ అండి? ఆత్మ అందరికీ తెలుసు, కానీ శాశ్వతమైన దానికోసం 1 గంట సేపు మనము సాధన చేయగలిగితే, అలా ఎవరు మాకు 24 గంటలో 1 గంట మేము ఇవ్వలేమని చెప్పేదానికి లేదు. పోనీ అంత 49 నిమిషాలు మీరు ఇవ్వలేకపోయినా 21 నిమిషాలన్నా మీకోసం మీరు స్పెండ్ చేసుకుంటే జీవితం ఒక ఆటలా పాటలా ఆనందంగా శక్తివంతంగా, అబ్బా ఈ భూమిపైకి వచ్చాం, అబ్బా ఎంత హాయిగా మన జీవితాన్ని గడిపాం, ఎంత హాయిగా మనం ఈ భూమి నుంచి వెళ్ళిపోతున్నాం అనే మహదానందంతో గుడ్ బై చెప్పి సంతోషంగా వెళ్ళగలం అన్నమాట. నేను కూడా ట్రై చేస్తానండి అలా. తప్పకుండా చేయాలి. 21 మినిట్స్ లేవని చెప్పేవాళ్ళు ఎవరూ లేరండి, ఎంత బిజీ పర్సన్ అయినా. కలవడం చాలా సంతోషం నిజంగా. ఈ సుషుమ్న క్రియ గురించి ప్రజలకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో మళ్ళీ చేశాను. నిజంగా థ్యాంక్ యూ. చాలా సంతోషం. మంగళం, నిత్య శుభ మంగళం.
तस्मै श्रीगुरवे नमः। అందరం నిటారుగా కూర్చుందాం, చేతులని యోగముద్రలో ఉంచుకుందాం. నాతో పాటు ఓంకారాలు 21 సార్లు, 14 సార్లు దీర్ఘ శ్వాసలు, తర్వాత నెమ్మదిగా భ్రూమధ్యంలో దృష్టి. నేను ఓకే కళ్ళు తెరవండి అని చెప్పినప్పుడు చేతులను కళ్ళ మీద ఉంచుకొని నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటకు రండి. ఓం పద్నాలుగు సార్లు భావముతో దీర్ఘ శ్వాసలు, అలవోకగా భ్రూమధ్యంలో దృష్టి. ఏ ఆలోచనలు మనకు. ఈ నిమిషంలో మనం మన ఆత్మతో అనుసంధానం అవుతాం.